అలాగే వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడ్ రిపోర్ట్ వీడియోస్. బేసికల్లీ ఈ రోజు అయితే మనం నిఫ్టీ 50లో ఒక ఫిబొనాచి సెటప్ మీద అయితే ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడైతే ఎంట్రీ ఇచ్చాం. మార్కెట్ లో మనం ఎంట్రీ ఇచ్చిన 45 మినిట్స్ వరకు కూడా మార్కెట్ ఇక్కడ సైడ్ వైస్ అయితే తిరుగుతూ ఉంటుంది. అందుకే నేనైతే సిటీసీ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. పెద్ద ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, నార్మల్ సిటీసీ అనమాట. అందరూ కూడా మార్కెట్ పెద్దగించలేదు, సైడ్ వైస్ అయింది. ఇది నిఫ్టీ 50 సిచ్యువేషన్. అదే ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఒక్కసేపు అయిన తర్వాత కప్ అండ్ అయితే ఫామ్ అయింది. బట్ నేనైతే ట్రేడ్ ఇగ్నోర్ చేశాను. బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంతా సైడ్ వేస్ ఉండి సెకండ్ హాఫ్ లో మూవ్మెంట్ ఇచ్చింది, లేదా ఫస్ట్ హాఫ్ లో మూవ్మెంట్ ఇచ్చి సెకండ్ హాఫ్ అంతా సైడ్ వేస్ ఉంటుంది. అదే కాన్సెప్ట్ నేను ఎక్కడ అప్లై చేశాను. మీరు చూస్తే మార్నింగ్ మనకి మంచి మూవ్ అయితే ఇచ్చేసింది బ్యాంక్ నిఫ్టీలో, అండ్ మీరు చూడొచ్చు సైడ్ వేస్ వెళ్ళింది అనమాట. బట్ అరౌండ్ ఈ టైం కి కిందకైతే వస్తుంది. బట్ మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేశారంటే మార్కెట్ అనేది మీరు ఎంట్రీ ఇచ్చిన 2 అవర్స్ తర్వాత అనేది మూవ్మెంట్ అయితే ఇస్తుంది. సో ఈ రోజు ఎక్స్పైరీ ప్లస్ ఇంతసేపు మీరు ఆప్షన్ బై చేసి ఉంచితే మీకు ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలో తెలిస్తే ఇదంతా రిస్కీ ట్రేడో తెలిసిద్ది అనమాట. సో ఇది నా ట్రేడ్. మీ ట్రేడ్ ఇండియాలో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో వద్దాం.